బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో పోలీసుల కార్డన్ సెర్చ్ లో కలకలం రేగింది. కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులపై కాల్పులకు దిగాడు దుండగుడు. పోలీసులు స్థానిక బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు దుండగుడు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని పట్టుకున్నారు. దుండగుడి నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కార్డన్ సెర్చ్ లో తీవ్ర కలకలం నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ వజ్రప్రహాలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్లో బాలాజీ హోటల్ దగ్గర తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో ఒక దుండగుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ట్రిగ్గర్ లాక్ కావడంతో పిస్టల్ పేలింది. దాంతో బుల్లెట్ బయటకు వచ్చింది. దాంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. మొత్తం మీద ఒక 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను కూడా అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతను ఎందుకు అతని చేతిలో పిస్టల్ ఉంది, అతని దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, అతని గత చరిత్ర ఏంటి, గతంలో ఏమైనా అతని పైన రౌడీ షీటర్ కానీ ఇతరత్ర కేసులు కానీ ఏమైనా ఉన్నాయా అనేటటువంటి దిశగా పోలీసులు అతన్ని కృష్ణలంక పోలీసులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. మొత్తమే చూస్తే దీంతో పాటు ఈరోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి కార్డన్ సెర్చ్లో భాగంగా విజయవాడలో 4 యువకులను అరెస్ట్ చేశారు. 16 గ్రాముల MDMA డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పోలీసు బృందాలు జరుపుతున్నటువంటి నిర్బంధ చర్చలో భాగంగా మొత్తం వివిధ ప్రాంతాల్లో అనుమతి లేనటువంటి వాహనాలు, లైసెన్స్ లేనటువంటి వాహనాలు, అనుమానితమైనటువంటి వ్యక్తులు వారందరూ కూడా తనిఖీలు చేశారు. చాలా ప్రాంతాల్లో కొన్ని అనుమానాస్పదమైనటువంటి వాహనాలు, వాటికి సంబంధించినటువంటి ఎలాంటి పత్రాలు లేనటువంటి వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో కొంతమందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కూడా కొన్ని మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం దశల వారీగా మొత్తం ఈ చర్చ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి గంజాయి కానీ ఇతరత్ర కానీ ఎక్కడా రాకుండా చూడటం కోసం చెప్పి ప్రత్యేక బృందాలన్నీ కూడా రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజాము జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో 4 యువకుల్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కొంత గంజాయిని, మిగతా మత్తు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీంతో పాటు విజయవాడ హైవేకి 3 హైవేలు ఇక్కడ కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కలకత్తా హైవే, చెన్నై హైవే, హైదరాబాద్ హైవే, ఈ ప్రాంతం నుంచి వేరు వేరే ప్రాంతాలకి ఈ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ మిగతా కూడా రవాణా అవుతున్నటువంటి అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రత్యేక బృందాలన్నీ కూడా నిఘా వేశాయి. ఆయా ప్రాంతాల్లో వచ్చేటటువంటి వాహనాలు కానీ వచ్చేటటువంటి వివిధ ప్రాంతాల్లో వచ్చేటటువంటి పరిస్థితులు కానీ అన్ని కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఆ అన్ని ప్రాంతాలు కూడా పటిష్టమైన నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. దీనిలో భాగంగా గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా వరకు సర్దుబాటు అయినట్టు తెలుస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్త బృందాలు ప్రవేశించడం, కొత్త బృందాల ద్వారా గంజాయి కానీ మిగతా మత్తు పదార్థాలు కానీ రవాణా అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు బాలాజీ హోటల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. దీంతో పోలీసులు అతను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. బలరాం, జయరాజ్, అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి స్థానికుడేనా? మరోవైపు అతనితో పాటు ఇంకెవరైనా కూడా ఉన్నారా? అతను ఒక్కడేనా? బలరాం, పూర్తి వివరాలు ఇంతవరకు అయితే పోలీసులు పూర్తిగా దీనిపైన అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మొత్తం మీద కార్డన్ సెర్చ్లో భాగంగా తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో భాగంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో బాలాజీ హోటల్ దగ్గర తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను ఎక్కడ వాడు, అతని గత చరిత్ర ఏంటి, అతని గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర ఏదైనా ఉందా, అతని దగ్గరికి అతని పిస్టల్ ఎలా వచ్చింది అనే దిశగా పోలీసులు కృష్ణలంక పోలీసులు అతన్ని రహస్య ప్రాంతంలో
ప్రాంతాల్లో విచారిస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అధికారికంగా పోలీసులు దీనిపైన ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ చర్చ్ జరిగింది. అనేక ప్రాంతాల్లో అనుమానాస్పదంగా వస్తున్నటువంటి వ్యక్తుల్ని, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలని, అలాంటి పత్రాలు లేనటువంటి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారందరూ కూడా పోలీస్ స్టేషన్లో విచారించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పోలీస్ వ్యవస్థ దశల వారీగా చేసే భాగంగానే ఈరోజు కార్డన్ చర్చి దాదాపు 3 గంటల పాటు జరిగింది. దాదాపు 100కు పైగా బృందాలు ఈ కార్డన్ చర్చిలో పాల్గొన్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.